దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూతా మీడియా. కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెంగళూరు విధాన సౌధ భవనంలో ఇప్పటికే స్పీకర్ ఖాదర్ ఇచ్చిన ఆదేశాలతో రిక్లైనర్ సీట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. విధాన సౌధలో ఎమ్మెల్యేల కోసం స్మార్ట్ లాక్స్, మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని, అందుకోసం 3 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు స్పీకర్ తాజాగా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పాలనపై దృష్టి పెట్టకుండా ఇలాంటి అనవసర ఖర్చులు చేస్తున్నారని మండిపడుతున్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇలా వృధా ఖర్చులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు వారి రూముల్లో స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడం వల్ల వారి భద్రత పెరగడంతో పాటు సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఎమ్మెల్యేలకు మరిన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ లాబీల్లో రిక్లైనర్లతో పాటు మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తామని స్పీకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎక్కువసేపు పనిచేయటం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని తేల్చి చెప్పారు. వారి అవసరాలు తీర్చేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఇలాంటి సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులు అని వెల్లడించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల అసెంబ్లీకి రావడానికి, వారు హాజరు శాతాన్ని పెంచడం కోసం, సభలో వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని, చాలామంది ఎమ్మెల్యేలు ఒత్తిడితో పనిచేస్తున్నారని, పైగా చాలామంది సీనియర్ సిటిజన్లు కావడం వల్ల ఇలాంటి ఏర్పాట్లు మంచివేనంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లాబీల్లో కాసేపు సేదతీరడానికి 17 రిక్లైనర్ సీట్లను ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ ఖాదర్ వెల్లడించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల అసెంబ్లీకి వచ్చేది ప్రజల సమస్యలపై పోరాడడానికా, లేక విలాసాలు చేయడానికంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది. స్పీకర్ తీసుకున్న ఈ చర్యలు బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమైన పాలనాపరమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా ఇలాంటి అనవసర ఖర్చులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. కర్ణాటకలో నిధుల కొరత కారణంగా కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించట్లేదని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ముందు వాటి మీద దృష్టి సారించడంటూ హితవు పలుకుతున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.